మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్ నిబంధనలను ఉల్లంఘించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మండిపడ్డారు. వివేక్ తీరును నిరసిస్తూ చెన్నూరు అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లకండువా వేసుకుని సుమన్ నిరాహార దీక్ష చేపట్టారు. మంత్రి వివేక్ కు అధికారులు ఒత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి వివేక్ డౌన్ డౌన్ అని బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇవాళ ప్రజలు ప్రేమతోని ఓట్లు వేయాలి. రెండేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పి ఓట్లాడుకోవాలి తప్ప మంత్రి గారు బైకుల మీద గల్లీ గల్లీ తిరుక్కుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డైరెక్ట్ గా ఓటర్లకు డబ్బులు ఇస్తూ పోలీసులు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళను బూత్ల దగ్గర నుండి బయటకు పంపిస్తూ ఇష్టారీతిగా వాళ్ళ చెన్నూరు పట్టణంలో కానీ కేతన్పల్లి మున్సిపాలిటీలో కానీ దుర్మార్గం చేస్తూ ఉన్నారు. డెఫినెట్ గా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికల కమిషన్ కానీ అధికారుల వ్యవస్థ కానీ మొత్తం నిద్రపోయింది, మొద్దు నిద్ర నటిస్తూ ఉంది. అనైతికమైనటువంటి దిగజారుడు చర్యలకు ఇక్కడ పోలీసులు, అధికారులు, మంత్రి అందరూ పాల్పడుతూ ఉన్నారు. నేను చెన్నూరు పట్టణ ప్రజలకు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇటువంటి దుర్మార్గాలకు, దురాఘాతాలకు వీరు పాల్పడుతున్నారు. వీరికి మీ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉమేష్, చెప్పండి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్ నిబంధనలు ఉల్లంఘించారు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మండిపడ్డారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఉమేష్? నిక్కతే మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలతో పాటు అటు మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు, అటు కేతన్పల్లితో పాటు చెన్నూరు మున్సిపాలిటీలో కూడా అడుగడుగునా గత 2 రోజులుగా ఇక్కడ ఏదైతే నియోజకవర్గంలోనే మకాం వేసిన మంత్రి వివేక్ అడుగడుగునా ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. తాజాగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే నిన్న రాత్రి వైపు ఏదైతే ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమాలను అమల్లో ఉండా కూడా కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లలోకి నేరుగా డబ్బు సంచులతో వెళ్లి అభ్యర్థులను, అలాగే ఓటర్లతో పాటు కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు ఇచ్చి ఓటర్లకు ప్రలోభ పెడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ ఆడుతూ దానికి ఏదైతే అటు చెన్నూరుతో పాటు కేతన్పల్లిలో కూడా పలువురు కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లకు కాన్వాయ్తో పాటు వెళ్లి మంత్రాలు జరపడం కూడా వివాదాస్పదంగా మారి తాజాగా కూడా ఈ రోజు ఉదయం కూడా ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలోని పలు వార్డులలో కూడా ఓవైపు 144 సెక్షన్ అమల్లో ఉండగా, ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లో ఉండగా కూడా బైక్ మీద వివేక్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, అలాగే మాజీ ఎమ్మెల్సీ పురాణ సతీష్ కూడా ఎన్నికల పోలింగ్ బూత్లలో వెళ్లి ప్రచారం చేయడం కూడా వివాదాస్పదంగా మారింది. మంత్రి వివేక్ వైఖరి నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జిల్లా బాల్కసుమన్ చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నల్ల కండువాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. అయితే మున్సిపల్ ఎన్నికల మంత్రి వివేక్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, యథేచ్ఛంగా కూడా ఎన్నికల నియమాలకి తను ప్రచారం చేయడం పట్ల కూడా వైపు పోలీసులతో పాటు అధికారులు కూడా, ఎన్నికల అధికారులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఓటర్లను కూడా ప్రలోభ పెడుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అలాగే మంత్రి వివేక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓవైపు ఓటమి భయంతోనే ప్రధానంగా చెన్నూరు నియోజకవర్గంలోని కేతన్పల్లితో పాటు చెన్నూరు మున్సిపాలిటీలో కూడా ఓటమి భయంతోనే గత 2 రోజులుగా నియోజకవర్గంలో మకాం వేసిన మంత్రి వివేక్ క్యాంప్ కార్యాలయం కేంద్రంగా కూడా అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులకు పెద్ద ఎత్తున డబ్బుతో పాటు మద్యాన్ని కూడా అక్కడ పంచుతున్నారని, ఓటమితోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తున్న సందర్భంలో ఎలాగైనా కూడా ఓటర్లను ప్రలోభ పెట్టాలనే ప్రధానమైన ఎజెండాతో ఇవాళ మంత్రి వివేక్ స్థానికంగా ఉండి అటు డబ్బులతో పాటు ఇటు మద్యాన్ని కూడా విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని, మరోవైపు అధికారులు, పోలీసులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదంటూ బాల్కసుమన్ ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేశారో వెంటనే అధికారులతో పాటు పోలీసులు కూడా
మంత్రి వివేక్ తో పాటు ఎవరైతే ఎన్నికల ఉల్లంఘనకు విచ్చలవిడిగా పాల్పడుతున్నారో వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా రాత్రి నుంచి కూడా ఇంకా సాయంత్రం నుంచి కూడా అటు పోలీసులు బీఆర్ఎస్ అభ్యర్థుల ఇండ్లని టార్గెట్ గా మంచిర్యాల జిల్లాలో అభ్యర్థుల ఇండ్లలో సోదాలు చేపడుతున్నారు. వారి వాహనాన్ని సోదాలు ఏదైతే డబ్బులు విచ్చలవిడిగా వార్డులలో వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులకు దాడులకు పాల్పడుతున్నా కూడా పోలీసులు అధికారులు పట్టించుకోవడం లేదని వెంటనే ఏదైతే ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డ మంత్రి వివేక్ తో పాటు అటు బీఆర్ఎస్ అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలంటూ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. నిఖత్. Okay, right. Thank you, Umesh. Down, 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 down,